దీని మీద మళ్ళీ కొంత దుమారము ఎందుకు మళ్ళీ ఊరుకుంటే ఏదో అయిపోయింది ప్రజలు ఏదో మర్చిపోయి మళ్ళీ దారిలో పడాలి అని అనుకుంటున్నప్పుడు అక్కడ కట్టడం సాధ్యం కాదు, అక్కడ కట్టడం మంచిది కాదు, అది రివర్ బేసిన్, ఇవన్నీ లేవనెత్తడం అనేది ఎందుకు చేస్తున్నారు, ఇదేమీ సరైనటువంటిది కాదు అనే అభిప్రాయం చాలామందిలో వచ్చింది, ముఖ్యంగా రైతుల్లో. అయితే ల్యాండ్ పూలింగ్ మళ్ళీ చేయాలి, 30,000 ఎకరాలు తీసుకోవాలని నేను కూడా ఏమన్నా. ఇప్పుడు ముందు మొదటి దఫా సంగతి తేల్చకుండా రెండో దఫా తేల్చకుండా మూడో దఫా అలా మీరు భూములు తీసుకుంటూ పోతూ ఉంటే రైతులు అనేక సమస్యలు ఉన్నాయి. మనం చాలాసార్లు చర్చించాం, వాళ్ళు కౌలు గురించి కానీ ఇంకో దాని గురించి కానీ, అలాగే రిటర్నబుల్ ప్లాట్స్ అనండి, లేకపోతే అలాట్మెంట్స్ అనండి, రోడ్డు సూళలు అనండి, గ్రామ కంఠాలు అనండి, లంక భూములు అనండి, అజైన్డ్ భూములు అనండి, ఈ సమస్యలన్నీ ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా మళ్ళీ దఫాకి ఎందుకు తొందరపడుతున్నారు? కానీ జగన్కి వచ్చిన సమస్య ఏమంటే ఈ అంశం మీద మాట్లాడితే మీరేం చేయలేదు కదా అని వస్తుంది. కాబట్టి ఆయన మొదటికే ఇక్కడ కాకుండా ఇంకో చోట కట్టాలి, ఇంత డబ్బులు లేవు అనే వాదనే ఆయన ప్రధానంగా తీసుకొని వచ్చారు. వెంటనే చంద్రబాబు నాయుడు సమాధానం, చాలామంది మంత్రులు మీది అరాచకం, మీరు మొత్తం దాన్ని సర్వనాశనం చేశారు, ఇప్పుడు కూడా మీరు దాని మీద విషం కాకుతున్నారు, ఇలాంటి హెడ్డింగ్లన్నీ పెట్టేశారు. విషం కాకడం అనండి, వివాదం చేయడం అనండి, పరిష్కారం దిశగా అలా కాదు ఇలా చేయండి అని జగన్ చెప్తే బాగానే ఉండదు. అలాగే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఒక విధంగా పలానా పొరపాటు జరిగింది, ఇలా చేసి ఉంటే బాగుండేది, లేకపోతే ఆ రైతుల మీద నాకేం వ్యతిరేకత లేదు, పాజిటివ్ టోన్ జగన్ నుంచి వస్తే రాజధాని మీద అది వైఎస్ఆర్ పార్టీకే కాదు రాష్ట్రానికి కూడా చాలా మంచిది, రాష్ట్రానికి ఒక ఏర్పడుతుంది. ఎందుకంటే మళ్ళీ దఫా ల్యాండ్ పూలింగ్కు నారాయణ మొన్న ప్రారంభం చేసినప్పుడు అక్కడ కొంతమంది రైతులు అడిగారు, చట్టబద్ధత లేదు, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ దీన్ని మారిస్తే మా పరిస్థితి ఏంటి, గతంలో దానికి ఇప్పటికి కూడా శరణ్యం లేదు కదా అన్న పద్ధతిలో వాళ్ళు ప్రశ్నించారు. ఆ ప్రశ్న వాళ్ళల్లో ఉన్నప్పుడు నేను వచ్చినా మీకేమి ఇబ్బంది కలగదు అని హామీ ఇచ్చే బదులు మళ్ళీ అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి అంటాం, ఇది ఒక సమస్య. జగన్ అర్థం చేసుకోవాల్సిన ఇంకో సమస్య, జగనే కాదు ఇంకా చాలామంది. నేను వెళ్తూ ఉంటే నాకు ఫోన్ చేశారు ఒక ఆయన, వైసీపీకి సంబంధించిన ఆయన, కాస్త మాట్లాడుతూ ఉంటారు కూడా. ఏమన్నారు, భూములు ఇవ్వడానికి రైతులు ఇచ్చిన భూములకు సంబంధించి వివాదాలు సమస్యలు ఉన్నాయి, అది నిజమే. కానీ ఇప్పుడు భూములు ఇద్దామనే సెక్షన్ కూడా చాలా పెద్ద సెక్షన్ ఉంది. ఎందుకంటే వ్యవసాయం అనేది ఘోరంగా దెబ్బతినిపోయింది, దేశంలో దెబ్బతింది, రాష్ట్రంలో దెబ్బతింది. మరీ ముఖ్యంగా 29-30 గ్రామాల్లో దాదాపు జీవితం తగ్గిపోయి అంతా ఒక విధంగా ప్రతిష్టంభనలో పడిపోయిన తర్వాత అక్కడ సేద్యం చేసుకునే పరిస్థితి లేదు. మెట్ట భూముల్లో అసలు వ్యవసాయం లేదు. కాబట్టి మెట్ట భూముల రైతులు ఇంకా మేము చేసినా కానీ మాకు 30-40 వేల కంటే ఎక్కువ రావట్లేదు, అటువంటిప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేస్తే ప్రభుత్వం ఏదో మాకు ఒక 50,000 కౌలు ఇస్తే అది మంచిదే కదా అని ఒక ఆలోచనలో ఉన్నారు. ఏదో అమరావతి పూర్తి అయిపోయి కోట్లు వస్తాయని కాదు, దీన్ని ఎక్కడ మోస్తాం, కౌలుకు కూడా ఎవరు తీసుకోవట్లేదు. కౌలుకు కూడా తీసుకొని ఈ భూములు ప్రభుత్వానికి ఇద్దాము అని కొంతమంది వారుగా వచ్చి ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. 60,000 కౌలు చేయమని మటుకు వాళ్ళు ఒక కోరిక పెట్టారు. అలాగే అనాథ పిల్లలకు కూడా కౌలు సహాయం చేస్తాం ఇట్లాంటివి చంద్రబాబు